పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. కొద్ది క్షణంలో నీ వాక్యం ధ్యానించినగా నీ వాక్యం సత్యం మాకు విజుతపరచమని జ్ఞానం మొక్కలకు చేయమని మమ్మల్ని క్షమించి కడ తీర్చమని ఏసునామములో ప్రార్థించి కొంచెం స్వామి. ఆమేన్. I think we are at the point of conclusion of Christmas. Kada? I think this is the seventh one, sixth one. I think it is seventh one. Sixth one. Sixth one, yeah. Today is the whole issue of manger. Manger అంటే ఏంటిది? పశువుల తొట్టి. పశువుల పాక. తొట్టి. పాక. ఎందుకు ప్రభు పశువుల పాకను ఎన్నుకుంటాడు? వై డిడ్ గాడ్ ఎలెక్టెడ్ పశువుల పాక? ఏం జరిగి ఉంటుంది అక్కడ? మనకు అందరూ తెలుసు. నక్కలకు బలిలను, ఆకాశ పక్షులకు గోళ్ళుండెను, మనుష్య కుమారుడు తల దాల్చుకున్నట్టుకు ఒక్కింత స్థలమైనను లేకుండెను. సరే, యేసు ప్రభు యొక్క ఆగమనం ప్రవచనం యొక్క నెరవేర్పు. ఇది ఏదో అట్లా పోతున్నందుకు వాళ్ళు దొరకకుండా ఉన్నది కాదు. ఇది ఇట్ షుడ్ బి ఎ ప్రొఫెటిక్ రియలైజేషన్ ఆర్ ఎ ప్రొఫెటిక్ నెరవేర్పు. మరి ఎందుకు పశువుల పాక ఆయనకు ఇచ్చారు? రాజు కదా, యూదులకు రాజుగా వచ్చాడు కదా, రాజమహల్లో పుట్టాలి కదా. మనకు ఒక దగ్గర బరబ్బాతో అంటాడు, అయ్యా నీకు బుద్ధి బలం ఉంది, నాకు కత్తి బలం ఉందంటే నీ రాజ్యం లాంటి రాజ్యం నాది కాదు అంటాడు. The kingdom of God is not the kingdom what exactly other people were looking at. I don't know how far disciples also looked at it. చాలా కాలం ఆయన వెంబడించారు కానీ ఆయన విశ్వాసం ఉంచలే. మనకి ఎక్కడంటే యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత కూడా, తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానం తర్వాత కూడా తోమకు డౌట్ ఉంటుంది, నిజమేనా? తర్వాత పేతురు నువ్వేమనుకుంటున్నావు అంటేనేమో సజీవుడ కుమారుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. ఇంకో దగ్గర ఏమంటాడు, శిష్యులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు మాట్లాడుతుంది జీవగల వాక్యం అని, జీవగల దేవుని వాక్యం అని అంటాడు. కానీ దే హ్యాడ్ డౌట్. ఆఖరికి నువ్వెవరో అని ఎరగని 3 సార్లు బొంకిన పేతురు. అంటే పరిస్థితి ఏంటంటే ఈయన ఎవరో, ఈయన గురించి మరి రాజుగా మనము పిలాతు దగ్గరకు వచ్చి నువ్వు యూదులకు రాజు అంటే అవునన్నట్టు అంటాడు. ప్రవచనాలు చూస్తే మీకు ఒక చుక్క, ఒక రాజు పుట్టబోతున్నాడు అంటాడు. ఆయన రాజదండం చేతిలో ఉందని మనం నిన్నంతా చూసినాం. ఎ కింగ్ ఇస్ గోయింగ్ టు బి బోర్న్. ఒక చుక్క యాకోబు వంశం నుంచి వస్తుందని చెప్పిన మాట నిన్న చూశాను. మరి తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు లేదా రాజులు బంగారం, సాంబ్రాణి, బోలం ఒక రాజుకు అర్పించవలసినటువంటి విలువైన వస్తువులు తీసుకొచ్చి అర్పించి ఆయన మొక్కిరి అని ఉంది అక్కడ మనకు బైబిల్లో. ఇదంతా చూసిన తర్వాత మరి పశువుల పాకలు ఎందుకు పుట్టాడు? రెండవది, జ్ఞానుల కంటే చుక్క చూపించింది. మరి గొల్లలకు ఎవరు దారి చూపించారు? చెప్పి వెళ్ళిపోయినాయి అవి. చూస్తే క్లియర్ చెప్పే పరలోకంగా పోయినాయట. గొర్రెలు ఎట్లయితే ఎత్తుకుంటూ పోయారు అనుకోవచ్చు. గొర్రెలు ఎందుకంటే వాళ్ళు ఊరు బయట ఉండేటోళ్ళు కనుక సాధారణంగా కొట్టాలని ఊరు బయట ఉంటాయి. మన తెలంగాణలో యాక్చువల్గా మీకు తెలిసినట్టయితే, అట్లా నాకు చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది ఏంటంటే, కొట్టం అంతా బయట ఉంటుంది, ఇంట్లో ఉండదు కొట్టం. ఎడ్లను కట్టేసే స్థలం వేరుంటుంది, బర్రెలను ఎడ్లను కట్టేసే స్థలం. పాడి బర్రె మాత్రం ఒకటి లోపల ఉంటుంది, లేకపోతే అక్కడనే ఉంటుంది. ఈ మేంజర్ అనేది కొట్టం, పశువులు ఉండేది కనుక గొర్రెలకు తెలిసిపోయింది అంటే అనుకోవచ్చు. ఒక భక్తుడు ఏమంటారంటే, ఆ గుడిసె మీద మహిమ, దేవుని మహిమ ఉంది కనుక ఆ వెలుగును చూసి వెళ్ళుంటారు. అంటే 2240 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఒక వాస్తవికమైన సత్యం. ఇట్ ఈస్ నాట్ అ హిస్టరీ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. హిస్టారికల్ ట్రూత్ అంటాం, చరిత్రాత్మకమైన సత్యం.
మరి మేంజర్ ఏంటి అసలు? మరి మేంజర్ ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? బాగా ఆలోచన చేస్తే నిజమే. రాజు బంగారం పళ్ళను తినాల్సిన వాడు పొత్తి కూడా చుట్టబడి ఆ తొట్టిలో పండుకోబెట్టారు ఎందుకు? మూడు విషయాలు నేను మీతో పంచుకొనుకున్నాను. సింపుల్ థింగ్స్. మీరు కూడా ఆలోచన చేయండి. విత్ దిస్ విల్ క్లోజ్. మేంజర్ ఈజ్ ఎ సైన్ వేర్ ద ఫుడ్ is stored. అక్కడ సొప్ప కానీ చిన్నగా ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం. ఈ డ్రై ఉంచవలసినటువంటి ఫుడ్ ఎప్పుడో అక్కడ ఉంచబడుతుంది. మక్క కంకులు. రెండవది జంతువులకు భోజనం ఇచ్చే స్థలం. ఈ గడ్డి కానీ, తవుడు కానీ, పొట్టు కానీ, వాటికి ఉలువలు కానీ, ఇవన్నీ కూడా కొట్టంలోనే ఉడకబెట్టి వాటికి అక్కడ పెట్టేవాడు. నేను చూసినప్పుడు ఉలువలు తినేటి, ఉలువలు ఈ దున్నినప్పుడు వచ్చినప్పుడు వాటికి ఒక స్పెషల్ డైట్ ఇచ్చేవారు. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ఫాడర్. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ఫాడర్. ప్రభు మానవుని జీవితానికి కావలసినది ఏం తక్కువ ఉంది అని బాగా గమనించి, దే నీడ్ స్పిరిచువల్ ఫుడ్. దిస్ సింబలైజెస్ ద ప్లేస్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్. ఆధ్యాత్మిక భోజనానికి సూచన. ఏం కొదువుగా ఉంది మానవునికి అంటే, ఇంత మనం చూసుకున్నాం, చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు. ఆ చీకటి ఏంటి అని గమనించుకుంటే మనం, దేర్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్. ఆధ్యాత్మిక నెగ్లిజెన్స్ ఉంది. అవగాహన లేని స్థితి వచ్చింది ప్రజలలో. ఇశ్రాయేలు ప్రజలలో మహోన్నతుని అయిన దేవుడైనటువంటి ఆ ప్రజలు ఎన్నుకునబడినారు. ఇశ్రాయేలు, నేను కని ఉన్నాను, నీకు పేరు పెట్టి ఉన్నానని చెప్పినట్టు ఆ ఇశ్రాయేలీలు దయనీయమైన స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితులలో, వారిలో దుఃఖం, బాధ, యుద్ధము. 2 లక్షల మంది చంపబడ్డారు. 2 లక్షల మంది తీసుకుపోబడ్డారు. 1,20,000 మంది చంపబడ్డారు. ఆ పరిస్థితుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితి. ఆధ్యాత్మిక గుడ్డితనం, అవివేకం. మనం చూసాం కదా 9వ అధ్యాయం 16, 17, 18, 19, 20 వచనాల్లో అజ్జం పోసినట్టే ఉంది వారి యొక్క జీవిత విధానం. ఒక్కడును విధవరాళ్ళ గురించి, బీద వాళ్ళ గురించి ఆలోచన చేయరు. దుష్టత్వం. అటువంటి పరిస్థితులలో, ఆధ్యాత్మికమైన పతనానికి చేరుకున్న పరిస్థితులలో, వినలోని ప్రజలుగా మారినటువంటి ఆ పరిస్థితులలో ఆధ్యాత్మికమైన భోజనం వారు కలుగ చేయటకు, వారు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క అపోహల నుంచి వారిని విడుదల కలుగ చేయడానికి, వారు ఉన్నటువంటి ఆ దయనీయమైన స్థితిలో నుంచి ఆధ్యాత్మిక నిజమైన వెలుగును వారు కలగ చేయడానికి, మనోవికాసం కలుగ చేయడానికి, బంధింపబడిన వారి మనస్సులను విడుదల కలుగ చేయడానికి ప్రభు ఎన్నుకున్న ఈ రక్షణ మార్గంలో ఈ పశువుల పాక 3 విధాలుగా దైవుని యొక్క అనగా యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆగమనాన్ని వ్యక్తపరిచింది. మొదటిది, నేనే జీవాహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఎందుకు ఈ మాట చెప్పాడు జీవాహారం అని? ఏంటి పరిస్థితి? అయితే యథార్థముగా ఆరాధించుతూ ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. యథార్థముగా 4వ అధ్యాయం 22వ వచనం. నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన చక్కని మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. స్టార్ట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ 47. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయి
దీని తినువాడు చావకుండాన్నట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. Jesus is trying to tell them, I am the living food. నేను ఇచ్చే ఆహారం తినవాడు ఎన్నడూ ఆకలి వినడు. జీవాహారం, పైన నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. He has come to give us spiritual food. ఈ ఆహారం తినవాడు మరణములో నుండి జీవములోనికి నడిచి ఉన్నాడు. తెలుగు సామెత కదా, అసతోమా సద్గమయ, అసత్యములో నుండి సత్యములోనికి, తమసోమా జ్యోతిర్మయ గమయ, చీకటిలో నుండి వెలుగులోనికి, మృత్యోమా అమృతం గమయ, మరణములో నుండి జీవములోనికి. అండర్స్టాండింగ్ ఆఫ్ తెలుగు కల్చర్లో చక్కగా చెప్తున్నారు చూడండి. పైనుండి దిగి వచ్చిన ఆహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం ఉంచితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారం లోకమునకు జీవ కొరకైన నా శరీరమే అని ఆయన నిశ్చయముగా వారితో చెప్పాను. పైనుండి దిగి వచ్చిన ఆహారం నేనే. The fodder, place of fodder is nothing but the place that is going to give us the spiritual food. ఆ పశువుల తొట్టి, కుడితి తొట్టది. The racks, ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడు బంగారు బట్టలు వేసుకోలేదు, మురికిలోకి వచ్చాడు, దీనులు ఎన్నుకున్నాడు. నేను చూశాం కదా కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గుర్తుందా? 27వ వచనం. ఏ శరీరం దేవుని రక్షింపబడుకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడంలో లోకంలో నీచమైన వారికి తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు యేసుక్రీస్తు యందున్నారు. To make us to be the people of God and Jesus. యేసుక్రీస్తు వాడు ఒక నూతన సృష్టిగా మార్చబడి ఒక నూతన స్వభావం తీసుకుని వస్తాడు. యేసును ధరించుకుని ఉన్నవారు ఆయన ఎందరు అంగీకరిస్తారో యేసును కలిగిన వారిగా ఉన్నారు. మధ్యవర్తిగా వచ్చి సమాధానకర్తగా ఉండి మనం ఐక్యపరిచిన దేవుడు. ఇట్ ఇస్ ట్రూ. ఆధ్యాత్మిక భోజనం చెప్పన 52 నుంచి చూడండి. అక్కడ యోధులు ఈయన శరీరం ఎలాగో తినని ఒకరితో ఒకడు అనువాదించి, కావున యేసు ఇట్లనను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము తాగుతేనే కానీ మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినము నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమైనది. దట్ ఈస్ ద రీజన్ వై హి హస్ చోసన్ ది నేచర్ టు గివ్ us his body for the eternal food. నిత్య జీవంగా ఉన్న తన శరీరాన్ని ఇచ్చాడు. నీరు త్రాగడం వాడు ఎన్నడూ తప్పివని చెప్తున్నాడు. ఆ నీరే యేసు రక్తంగా మార్చబడి నిత్య జీవాన్ని కలిగి చేసింది. దట్ ఈస్ వేర్ అవర్ చర్చ్, ద క్రిస్టియానిటీ, మన సిఎస్ఐలో కన్ఫర్మేషన్ ఏంటంటే, అన్లెస్ యూ పార్టిసిపేట్ ఇన్ దట్ యూ షల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎందుకు ఇస్తామంటే దేవుని మహిమలో పాలు పాకిస్తాం. ఒకటం ఆయన వాగ్దానం ప్రకారం. అదేదో రొట్టె ద్రాక్ష కాదండి దేవుని బిడ్డలారా, అది క్రిస్టియన్స్ యొక్క శరీరము, ఆయన యొక్క రక్తంగా తీసుకుంటాం మనం. The manger signifies the eternal food of God. Number 2, the manger signifies the attitude of God. Attitude of God. It's called as meekness. తెలుగులో దాన్ని ఏమంటారు? సాత్వికము. సాత్వికం, దీనత్వం. దీనత్వం. వాట్ ఈస్ దిస్ వీక్నెస్? బైబిల్లో అతి దీనం కలిగిన వాడు ఎవరు చెప్పండి? బైబిల్లో
యోబు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం మోషే 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరండి? మిక్కిలి సాత్వికుడు ఎవరు? మోషే. మోషే. రాజరికమును వదిలి తన ప్రజ కొరకు అంతటా మారి పారిపోయి వచ్చి దేవుని మాట విన్నాడు. విశ్వాసమునకు తండ్రి అబ్రహాం అయితే అతి సాత్వికుడు క్రీస్తు తర్వాత మోషే ఎంచుకోబడ్డాడు. దేవుడు ఎంచుకున్నాడు. అతి సాత్వికుడిగా దీనుడిగా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ డిడ్. ఇట్ ఇస్ అ మీక్ క్వాలిటీ. ఈ యొక్క మేంజర్ దేనికి సూచన అంటే మీక్నెస్ కు, సాత్వికములకు, దీనత్వములకు సూచన. ఇట్ ఈస్ అన్ ఇన్నర్ క్వాలిటీ ఆఫ్ ద హార్ట్. అంతరంగ హృదయంలో ఉన్న ఒక స్వభావం అది. సంథింగ్ వేర్ హీ గివ్స్ హిమ్సెల్ఫ్. తను అర్పించుకుంటాడు పరిపూర్ణంగా, ఎటువంటి స్వార్థం లేకుండా, నిస్వార్థంగా, సెల్ఫిష్నెస్ లేకుండా, సెల్ఫ్ ఆలోచన లేకుండా. టోటల్ సాక్రిఫైస్ లో, దీనత్వంలో ఆయనకు శక్తి ఉండి ఆ శక్తిని ఎంచుకోక ఆ కార్యం కొరకై తను తాను అప్పగించుకుంటాడు. ఇట్స్ అన్ ఇన్నర్ హార్ట్ యాటిట్యూడ్. అది ఇన్నర్ యాటిట్యూడ్. మనం సాధారణంగా ఇటువంటి స్వభావం అనుకుంటే ఊరుకో, మనం ఆయనకేమైనా కాక నేను చెప్తాను, మనం వెళ్ళిపోతాం మనం. బట్ హియర్ ఇస్ గాడ్ హూ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. దేవుని కుమారుడు దీనత్వంలోకి మారిపోయారు. This manger resembles the meek inner attitude of God. Inner attitude. ఒక ఇన్నర్ యాటిట్యూడ్ చెప్పండి. మత్తయి సువార్త ఎక్కడ మనము మనుష్య కుమారుడు 28 వచనం. మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త 20:28 వచనం. మనుష్య కుమారుడు పరిచర్య చేయటకే గాని పరిచయం చేయించుకుంటూ కాదు. దేవుని కుమారుడే, రాజు అయ్యండి, పుట్టినవాడు రాజు. But he has not come to be served. A king is to be served all the time. But here is the one who has come to నడుము కట్టుకొని వారి పాదమును తుడిచాడు. వారి పాదమును తుడిచాడు. Equipping them for the ministry of selflessness, meekness, humility. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును. జాలిగల మనస్సు, రెండోది ఏంటండి? దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇది వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ మీక్నెస్. ఏమంటున్నాడు చూడు, మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. A perfect example of these things in Jesus. This manger is a sign of God's
సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, వినయము. It's not a simple thing. It's not a simple thing, dear ones. What a great personality. మనం అసలు ఊహించలేనట్టు ఒక వ్యక్తిత్వం అక్కడ కనబడుతుంది మనకు. It points to the humility of God in showing His goodness. అందుకే నేను హ్యూమిలిటీ చదువుతుంటే ఏమన్నానంటే, ఇట్ ఇస్ అన్ ఇన్నర్ క్వాలిటీ ఆఫ్ యువర్ హార్ట్ అట కదా, మంచితనం, ఇన్నర్ క్వాలిటీ ఆఫ్ యువర్ హార్ట్, దయాళుత్వం, ఈ క్షమ అనేది అందులోకి పుడుతుంది. ఇవన్నీ కూడా ఒక మెయిన్ ఫ్రూట్ ఏంటంటే ప్రేమ. హిస్ లవ్ టువర్డ్స్ హిజ్ ఓన్ పీపుల్ ఇస్ అన్ ఇన్నర్ క్వాలిటీ ఆఫ్ యువర్ హార్ట్, గివింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. తను తాను మన కొరకు అప్పగించుకున్నటువంటి ఆ సాత్వికము. God has really shown himself by coming to that, ఆ మురికిదానులోనికి వచ్చి దీనులైన వాడిని ఎన్నుకొని సాత్వికుడుగా, గుర్రమెక్క బదులుగా గాడిదెక్కి, సమాధానమునకు అధిపతిగా, సమాధానం సూచనగా విజయోత్సవం సరస్సులోకి చేరాడు. If you look at everything, he has humbled himself. He has humbled himself. తర్వాత మూడవ ప్రాముఖ్యమైన విషయం సెల్ఫ్ ఎంప్టీయింగ్. మీక్నెసే కాకుండా మూడవ అంశం సెల్ఫ్ ఎంప్టీయింగ్. ఫస్ట్ జీవాహ, రెండవది మీక్నెస్ అండ్ హ్యూమిలిటీ, మూడవది సెల్ఫ్ ఎంప్టీయింగ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడగలరు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి మీరును కలుగు. కానీ ఆయన దేవుని మీలో ప్రతి వాడు వాడై తన సొంత కార్యము మాత్రమే గాక ఇతర కార్యమును కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసు స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను. మరి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చక్కని మాట కదా. మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావముల వారుగా ఉండి ఒక్క దాని యందు మనసు ఉంచుతూ నా సంతోషం సంపూర్ణము చేయుడి. వినయమైన మనసు గలవారై ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. వాట్ ఇస్ సెల్ఫ్ ఎంప్టీ? వాట్ ఇస్ మైండ్? నేను దేవుని కుమారుడైనను నాకైనా నా బిడ్డలు పెద్దవారని అనగా గొప్పవారు ఆయన ఎంచి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సెల్ఫ్ ఎంప్టీయింగ్. ఒకసారి ఒక పెద్ద కారు పాడైపోయింది రోడ్డు మీద. చాలా రిచ్ కార్, ఫోర్డ్ కార్ రోడ్డు మీద పోతుండట. కారు పాడైపోయింది. ఆ దాన్ని ఒక ఆయన నడుచుకుంటూ పోతుండట. నడుచుకుంటూ పోతూ ఏమైందండి అన్నదట. ఏమైందంటే కారు పాడైపోయింది, మెకానిక్ వస్తున్నాడు, కొద్దిగా టైం పడుతుంది, ఏదో మేజర్ లాగ్ ఉంది, మేజర్ ప్రాబ్లం అయింది అట్లా. నేను చూడొచ్చా అంటాడట. చూడమంటాడు. చూస్తే ఆ కారు ఒక 10 నిమిషాలు దాన్ని మంచిగా రిపేర్ చేసేసి ఆన్ చేసిండట. అరే ఇది కాని సంగతి కదా, నువ్వు ఎక్కడ చేయగలిగావు అన్నాడట. అసలు సంగతి తెలుసా? నడుచుకుంటూ పోయేట ఆయన ఎవరంటే ఫోర్డే. The inventor of that car is the one who was walking from there. పతనమైన మానవ హృదయాన్ని తిరిగి బాగు చేయుటకు తను తాను రిక్తునిగా చేసుకుని మామూలుగా వచ్చి హృదయ సామ్రాజ్యాన్ని జయించాడు. He has repaired the heart of the people. ఏదైతే పతనమైందో, దేని గురించి అయితే దుఃఖపడ్డాడు, మానవం చేసేందుకు తన హృదయంలో నొచ్చుకున్నాడు,
ఆ హృదయాన్ని బాగు చేయటకు, హృదయ అంతరంగంలో తన రాజ్యాన్ని స్థిరపరచడానికి ఆయన వచ్చి హృదయాన్ని జయించాడు. కనుకనే ఇప్పటికీ ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన హస్ కమ్ డౌన్ టు డ్వెల్ ఇన్ అవర్ హార్ట్స్. ఆయన ఏదో పెద్ద దేశాలను జయించడానికి రాలేదు, హృదయ సామ్రాజ్యాన్ని జయించడానికి వచ్చాడు. హృదయంలో వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ యొక్క పశుల పాక పరలోక దేవుని రాజ్యము. దేవుని బిడ్డ జీవాహారం ఇచ్చి, ఆయన శరీరాన్ని ఇచ్చి, ఆయన రక్తాన్ని ఇచ్చి, విధేయతతో ఎటువంటి స్వార్థం లేకుండా తను తాను రిక్తులుగా చేసుకొని ఈ భూలోకమును స్వతంత్రించుకునే మార్గాన్ని చూపించి వినయము, విధేయత, ప్రేమ, దయాళుత్వం, మంచితనం, కనికరము మనకు నేర్పించాడు. ఆయనకి రాజు ఆయన. He is the Prince of Peace. He has removed the conflict from our hearts. మన హృదయంలో నుంచి ఉన్నటువంటి ఆ యొక్క విభేదం అన్నిటి తీసివేశాడు. అపోలో వాడు లేడు, పౌలు వాడు లేడు, అందరూ క్రీస్తులో ఒక్కరి వరగా చేర్చాడు. And as a king, he has ruled over our hearts and brought everybody together in oneness in Christ. క్రీస్తులో అందరూ ఒక్కటిగా సమకూర్చాడు. అందరినీ ప్రేమించాడు. నల్లవాడు, తెల్లవాడు, దొడ్డివాడు, బక్కవాడు లేడు, గొప్పవాడు లేడు. ఎన్నిక లేని వారిని ఎన్నిక గుర్తించి వారికి వారి స్థానాన్ని సమకూర్చినటువంటి స్థలం ఆ యొక్క పశువుల పాక. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. దేవుని కుమారుడయుండియు అది గొప్ప భాగ్యం అని ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాని స్వరూపమును ధరించుకుని తాను రిక్తునిగా చేసుకునేను. దిస్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ కమిట్మెంట్, ఎ లైఫ్ ఆఫ్ టోటల్ సమర్పణ చేసుకునే జీవితం. Therefore, the manger is the center of kingdom of God. దేవుని రాజ్యమునకు అదే పునాది, అదే రాజధాని. Therefore, the manger becomes the capital of God's work in this world. Manger is the capital of God's work in this world. There we are. ఒక చిన్న ఆశ ఇక్కడ చూద్దాం. Whether you allow you God to enter into your heart. నీ హృదయంలోనికి నీ దేవుని రాజధానిగా చేసుకోవడానికి నిన్ను దీనత్వంలోకి తీసుకుని వచ్చి కొలసీలకు చెప్పినట్లుగా సంతోషం, సమాధానంతో, మంచితనం, దైవత్వంతో, కనికరముతో నీ హృదయాన్ని నీవు ప్రభువుకు సమర్పించుకోవాలి. క్రిస్మస్ ఇస్ ద సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్, గాడ్స్ గుడ్నెస్, గాడ్స్ ఫర్గివ్నెస్. అందుకే చెప్పాను మొదటి నేను, సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్, celebration of God's love, God's righteousness, celebration of life. Christmas is celebration of God's life. దేవుడి తన కృప మనం దయచేయను గాక. ఆమేన్.